పవన్ కళ్యాణ్ కొత్త సినిమా స్టార్టైపోయిందా? అమరావతిలో సీక్రెట్ ప్లానేంటి? అల్లు అరవింద్ రాజ్యసభకి వెళ్తున్నారా? ఇది నిజమా లేక రూమరా? సమంత సినిమా రిలీజ్పై క్లారిటీ. అందరూ ఊహించినది తప్పు. అఖిల్ మాస్ మోడ్ ఆన్. ఎట్టా ఎట్టా సాంగ్ వస్తోంది. రామ్ పోతినేని షాకింగ్ స్టేట్మెంట్. సింగిల్గానే హ్యాపీ అంటున్నాడు. మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ. ఈ అబ్బాయెవరో తెలుసా? ఈ వీడియో పూర్తిగా చూడండి. మంచి మంచి అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సినీ ఎక్స్ తెలుగుకు స్వాగతం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బిగ్ అప్డేట్. డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రైటర్ వక్కంతం వంశీ కథతో ఒక సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమరావతిలో స్క్రిప్ట్ వర్క్ కోసం ప్రత్యేక ఆఫీస్ తీసుకున్నారట. ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా జరిగాయని టాక్. ఇది నిజమైతే పవన్ కళ్యాణ్ నుంచి మరో పవర్ఫుల్ క్యాంబ్యాక్ మూవీ రావటం ఖాయం కానీ ఇప్పటివరకు అధికారిక అనౌన్స్మెంట్ లేదు. మరి ఇది నిజమా లేక రూమరా? మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. టాలీవుడ్లో హాట్ టాపిక్ ఏంటో తెలుసా? అల్లు అరవింద్ జనసేన పార్టీ నుంచి రాజ్యసభకి వెళ్తున్నారని టాక్ వైరల్ అవుతోంది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది కానీ ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి ఇలాంటి నిర్ణయం వస్తుందా అన్నది కూడా ప్రశ్నే. ఇది నిజమా లేక కేవలం సోషల్ మీడియా రూమరా? పాలిటిక్స్లోకి అల్లు అరవింద్ ఎంట్రీ ఇస్తే టాలీవుడ్ మీద కూడా దాని ప్రభావం ఉండొచ్చు. మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి. స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నుంచి బిగ్ అప్డేట్. మా ఇంటి బంగారం సినిమా రిలీజ్ డేట్పై క్లారిటీ వచ్చేసింది. రామ్ చరణ్ పెద్ది రేస్ నుంచి తప్పుకున్న తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 30కి వస్తుందన్న టాక్ వైరల్ అయింది కానీ మేకర్స్ క్లియర్గా చెప్పేశారు. సినిమా మే 15, 2026కే రిలీజ్. ఇంకా ఏప్రిల్ 16న సంతోష్ నారాయణన్ మ్యూజిక్తో తస్సాదియ్యా సాంగ్ రిలీజ్ అవుతోంది. నందిరి రెడ్డి దర్శకత్వంలో ఫ్యామిలీ ప్లస్ క్రైమ్ ప్లస్ యాక్షన్ మిక్స్తో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు. మరి సమంత ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొడుతుందా? మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. యంగ్ హీరో అఖిల్ అక్కినేని నుంచి మాస్ అప్డేట్. లెనిన్ సినిమాతో ఈసారి రూరల్ మాస్ అవతార్లో వస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన కంటెంట్కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ మూవీపై బజ్ పెరిగిపోయింది. ఇప్పుడు మేకర్స్ మరో సర్ప్రైజ్ ఇచ్చారు. సెకండ్ సింగిల్ ఎట్టా ఎట్టా సాంగ్ ఏప్రిల్ 16న రిలీజ్. ఫుల్ మాస్ బీట్తో ఈ పాట థియేటర్స్లో రచ్చ చేయడం ఖాయమంటున్నారు. ఈ సాంగ్ హిట్ అయితే లెనిన్ సినిమా హైప్ నెక్స్ట్ లెవెల్కు వెళ్తుంది. మరి ఈసారి అఖిల్ మాస్ క్యాంబ్యాక్ ఇస్తాడా? కామెంట్ చేయండి. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నుంచి షాకింగ్ కామెంట్స్. తన సింగిల్ లైఫ్ గురించి ఓపెన్గా మాట్లాడాడు. నాకు ఒంటరిగా ఉండటం చిన్నప్పటినుంచి అలవాటు. ఆ ఏకాంతం నాకు ప్రశాంతత ఇస్తుంది అని చెప్పాడు. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే లాక్డౌన్లో 1.5 ఏడాదిన్నరపాటు ఒంటరిగానే ఉన్నాను అంటున్నాడు. ఎవరైనా నా జీవితంలోకి వస్తే ఓకే, రాకపోయినా నేను సింగిల్గానే హ్యాపీ. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీకు రామ్ మాటలు ఎలా అనిపించాయి? కామెంట్ చేయండి. మహేష్ బాబు అన్న కుమారుడు జయకృష్ణ ఘట్టమానేని ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న శ్రీనివాస మంగాపురం సినిమా టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా మరోసారి సూపర్ స్టార్ కృష్ణ వారసత్వం కొత్త తరంలో కొనసాగబోతుందా? అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్కి ఇది స్పెషల్ మూమెంట్. ఈ హీరో లుక్ ఎలా ఉంది? యాక్టింగ్లో సత్తా చూపించాడా? ఈ సినిమా హిట్ అయితే జయకృష్ణ టాలీవుడ్లో స్ట్రాంగ్ ఎంట్రీ కొట్టడం ఖాయం. మీ అభిప్రాయమేంటి? కామెంట్లో చెప్పండి.